స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత, ఆయన సన్నిధిలో అనుదినము గడపడం. మన గురువుగారు గత దినాన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రార్థన యొక్క శక్తి చాలా విలువైంది. ప్రార్థన పోరాటము చాలా విలువైంది. ఈరోజు మనము ఇన్ని గొప్ప కార్యాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కుదురుబాటు కొరకు చేస్తున్నామంటే, దేవుని దాసుని యొక్క గ్రంథాలు ప్రపంచ దేశ భాషల్లో వెళ్తున్నాయంటే ఇది ప్రార్థన యొక్క శక్తి అని వారు జ్ఞాపకం చేయడం అనేటటువంటిది చాలా చాలా ప్రోత్సాహాన్ని వ్యక్తిగతంగా నాకైతే అందిందని నేను నమ్ముతూ ఉన్నాను. నా జీవితంలో నేను చాలాసార్లు చెప్తాను, ఎక్కువగా నేను ప్రేమించింది ప్రార్థన, తర్వాత వాక్య ధ్యానాన్ని ప్రేమించాను, సువార్త పరిచర్యని ప్రేమించాను. దేవుని తర్వాత ప్రార్థన, ప్రార్థన తర్వాత సువార్త పరిచర్య, సువార్త పరిచర్య తర్వాత వాక్య ధ్యానం తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి గురువర్యులు రంజు తోఫీర్ గారిని, మా అమ్మను ప్రేమించాను, నా భార్యను ప్రేమించాను. సో ఒక లైన్ అనేది ఉన్నది, మన మొదటి ప్రేమ అనేటటువంటిది ఎవరికి ఇస్తున్నాం. హల్లెలూయా. సో యేసయ్య మనల్ని రక్షించింది కనుక మొదటి ప్రేమ ఆయనకే చెందాలి. మొదటి ప్రేమ యేసయ్యకు, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యానికి, ఆ తర్వాత స్వార్థ పరిచర్యకు, ఆ తర్వాత ప్రార్థన. ఇవన్నీ కీలకమైన, ఏది తక్కువ ఏది ఎక్కువ అని మనం చెప్పలేం. అన్ని సమాన స్థానాన్ని సంతరించుకున్నాయి. మరి ప్రత్యేకంగా అనేకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారనే విషయం నాకు అర్థమైంది. గడిచిన దినాన ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిమిత్తమై సిరిసిల్ల నేను వెళ్ళాను. సిరిసిల్ల వెళ్ళిన సందర్భంలో నాకు ఇంచుమించు 4-5 ఫోన్ కాల్స్ వచ్చినాయి. అన్న, ఈరోజు ప్రేయర్ లేదా అని. అంటే ఎంతమంది ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఈ ప్రార్థన యొక్క ప్రభావం ప్రజల్లోనికి వెళ్తున్నది కనుకనే దుష్టుడు వ్యక్తిగతంగా నా మీద వాడు అటాక్స్ చేస్తూ ఉన్నాడు. పర్వాలేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, మరొకసారి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ చిన్న సేవకుని ప్రేమించి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉన్నట్లుగా మీరు షేర్ చేస్తున్నారు. కొందరైనా ఈ యొక్క కార్యక్రమం ద్వారా కదిలించబడాలి, మనమున్న ప్రాంతం కదిలించబడాలి, మన దేశం కదిలించబడాలి. సో మన ప్రార్థన యొక్క శక్తి వ్యర్థం కాదని నమ్ముదాం. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ మోకరించి ప్రార్థిస్తున్నటువంటి మాకు ఏ అభిషేకము, ఏ బహుమానం అయితే ఇస్తాడో అదే అభిషేకము, అదే బహుమానం మీకు కూడా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. ఈ ప్రార్థనను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారందరికీ కూడా దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నేటి దినపు కార్యక్రమాన్ని కూడా మనము ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు తండ్రి. గడిచిన దినమంతట్లో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినారు, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దుష్ట లోకములో సాతాను అంధకార సమూహముల మధ్య కందిరీగల వలె శత్రు సమూహాలు ముసిరి ఉన్నటువంటి కడవరి దినములలో మేము క్షేమంగా ఉండడం అసాధ్యం. మాకు మేముగా క్షేమంగా ఉండలేం. నీ ప్రత్యేకమైన కంచె మాకున్నది కనుక నీకు స్తోత్రాలు. కృప చూపించండి, దయపాలించండి తండ్రి. మరొకసారి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆరాధన అంతటినీ కూడా మీ ప్రేమ గల స్థలకు అప్పగిస్తున్నాం. దయతో మీరు దిగి వచ్చి మీ ఆత్మకార్యం జరిగించండి. మా విన్నపాలు అంగీకరించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని, సకల పొంచున్న చీకటి దురాత్మంధకార దయ్యపు సమూహములను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దైవమా, మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ ఆత్మకార్యం జరిగించండి. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చు నన్ను దాచిన నీకే నా స్తోత్రార్పణ. నా యేసయ్యా నీ దివ్య ప్రేమ పూర్ణ బలముతో ఆరాధించెదా, పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించే, నా జీవితం పరిమళించే. నీవు నన్ను నడుపుతుండగా, జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి అందునే.
దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదనే సయ్యా నిత్యము అర్పించెదనే సయ్యా జగమెరిగిన నా యేసు రాజా అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము బలహీనత పడినను కృంగినను నీ కృప కలిగి పడినను కృంగినను నీ కృప కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదనే సయ్యా నిత్యము ఆరాధన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి
నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 12వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన సంగతులు ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను ఎప్పుడు కూడా కుయుక్తిపరుడు. సాతాను ఎప్పుడు కూడా వాడు చాలా మేధావి, చాలా యుక్తిగా పనిచేసేటటువంటి, కుయుక్తిగా పనిచేసేటటువంటి వ్యక్తి సాతాను. వాడు మన దృష్టిని ఎప్పుడైనా కూడా ముఖ్యమైన సంగతుల మీద లేకుండా చేయడానికి శతవిధాల దుష్టుడు ప్రయత్నాలు చేయబడి ఉన్నాడు. ఇది మొదట మనం గమనించాలి. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏదనగా అనంటే అర్థం ఏంటంటే ముఖ్యము కాని సంగతులు చాలా ఉన్నాయి అని కూడా చెప్తున్నాడు. ఆ ముఖ్యం కాని సంగతుల్లో 2-3 చెప్పాడు కింద. ఏంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించానా అన్నాడు. మీలో ఎవరికైనా సంతోషము, ఇవి రెండు కూడా ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ శ్రమ కలిగిన ఇది ముఖ్యమైన సంగతి కాదు. ముఖ్యమైన సంగతులు కొన్ని ఉన్నాయి. ఏంటండి? మీరు ఈ సంఘ జీవితంలో, విశ్వాస జీవితంలో ఏ సంగతుల మీద మీరు దృష్టి పెడుతున్నారనేటువంటి విషయాన్ని యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యాకోబు రాసిన పత్రిక అంతా కూడా మనకు ముఖ్యమైన సంగతుల గురించి మాత్రమే మాట్లాడుతుంది. మొదటి అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదవలేని వారై ఉండవలనని. ఇది ముఖ్యమైన సంగతి. ముఖ్యమైన సంగతుల్లో మొట్టమొదటి ఏంటంటే మీరు సంపూర్ణులు కావాలి. తర్వాత 5వ వచనంలో అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా, అంటే జ్ఞానము కలిగి ఉండడం ముఖ్యమైన సంగతి. మనందరికీ తెలుసు, అనేక సార్లు చదువుకున్నటువంటి లేఖన భాగాలు. మరి హోషేయ ప్రవచన గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో అంటే నా జనులు జ్ఞానము లేకయే నశించిపోవచ్చున్నారు అన్నాడు. యెషయా 5వ అధ్యాయం 14వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారే చెరపట్టబడుచున్నారు అన్నాడు. అంటే క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన సంగతి ఏంటంటే జ్ఞానము కలిగి ఉండడం. జ్ఞానం అంటే అర్థమైంది, ఎప్పుడు ఏ రీతిగా మనం పనిచేయాలని ఆ యొక్క స్పాంటేనియస్ విజ్డమ్ మనకు ఉండాలి. ఏంటండి? జ్ఞానము లేకపోవడం అనేటటువంటిది ఆత్మీయ జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, ముఖ్యమైన సంగతుల మీద దృష్టి పెట్టమంటుండే యాకోబు. ఈరోజు మనం గమనిస్తే దేశంలో చరిత్రలో, సంఘ చరిత్రలో మనం చూసినట్లయితే, సంఘ చరిత్ర అయినా సంఘ చరిత్ర కన్నా ముందైనా కూడా ప్రవక్తలు హింసింపబడ్డారు. ఏంటండి? యాకోబు రాసినటువంటి పత్రికలోనే ఏమన్నాడు? 5వ అధ్యాయము 7వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తమై ఓపికతో కాచుకొనును కదా. ప్రభు రాక సమీపముగా ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను ఏం చేయమన్నాడు? స్థిరపరచుకొనుండి, అస్థిరులుగా ఉండదు. చాలామంది ఆత్మీయ జీవితాల్లో అస్థిరులు అయిపోతారు. విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎంతోమంది అస్థిరులను నేను చూసిన. ప్రార్థనలో స్థిరత్వం ఉండదు, విశ్వాసంలో స్థిరత్వం ఉండదు, శ్రమల్లో స్థిరత్వం ఉండదు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు స్థిరత్వం ఉండదు. సో ముఖ్యమైన సంగతి ఏమిటి? స్థిరంగా ఉండడం. ముఖ్యమైన సంగతి ఏమిటి? జ్ఞానం కలిగి ఉండడం. అంటే జ్ఞానము లేకపోవడము ఏంటండి? నష్టాన్ని కలిగిస్తుంది. అస్థిరుడ ఉండుట నష్టాన్ని కలిగిస్తుంది అని చెబుతూ 10వ వచనంలో అంటున్నాడు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా సహించిన వారిని ధన్యులని మనం చెప్పుకుంటే, ప్రవక్తలందరూ కూడా హింసింపబడ్డారు.
దూషించబడ్డారు, శ్రమల పాలైనారు. వారిని మీరు వారిలో నుంచి మీరు ఓపికను తీసుకోనండి, వారిని మీరు మాదిరిగా పెట్టుకోనండి అని చెప్పినాడు. కానీ ముఖ్యమైన సంగతులు మనము జీవిస్తున్న దినాలలో ఇప్పుడు ఆ రకమైనటువంటి సీన్లు మనం వెళ్ళిపోదు. ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఇప్పుడు ఇది అంత క్రైస్తవ సమాజానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇష్యూగా 2 రాష్ట్రాలు చేస్తున్నాయి. అవసరమే, మనకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఫ్రాడ్ సీసీ ఫుటేజ్లు చూపిస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా ఆయన ముఖం కనబడతలేదు. క్రైస్తవ సమాజం అంతా ప్రశ్నిస్తున్నది. మరి మణిపూర్లో ఇంతకన్నా దారుణంగా కొన్ని వందల మంది చనిపోయారు కదా, రేపులు చేయబడ్డారు కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్స్ ఉన్నాయి. రేపులు చేయబడ్డారు, వీడియోలు తీశారు, చంపుతున్నప్పుడు వీడియోలు తీశారు, రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు వీడియోలు తీశారు, నగ్నంగా ఊరేగించిన వీడియోలు ఉన్నాయి. మరి ఆ విషయం మీద దేశంలో ఎవరు ఎక్కడ మాట్లాడలేకపోయినరే ఎందుకు అంటే మనం మాట్లాడినా ఏం చేసేటట్లు లేము. కారణం ఏంటంటే క్రైస్తవులలో రాజకీయ చైతన్యం లేదు. ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ ఎన్ని రోజులైనా నేను అనుకుంటున్నా ఇట్లనే పోస్ట్పోన్మెంట్ చేసుకుంటా వెంటనే మళ్ళీ సిబిఐకి ఇచ్చారంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి. అదేదో కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మాత్రం ఇప్పటిదాకా అర్థమైంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వంలో ప్రణయ్ హత్య జరిగినప్పుడు వితిన్ 1 వీక్లో ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఎవరు ప్లాన్ చేశారు, ఎట్లా ప్లాన్ చేశారు, ఏ సుపారీకి మాట్లాడారు, ఎంతమంది హస్తం తిరిగి వెనకాల ఉన్నది, A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు, ఆ 7 కూడా ప్రజల ముందు తీసుకొచ్చి వివరాలు క్లియర్గా చెప్పేశారు. వితిన్ 1 వీక్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో. ప్రభుత్వం తలుచుకుంటే క్షణాల్లో చెప్పొచ్చు. ఇన్ని రోజులు దీన్ని పొడిగించాల్సినటువంటి అవసరం లేదు. సరే, న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను అంటాను ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇష్యూను ఎంత మనం అన్ని రోడ్లెక్కి దీన్ని ఇంత సీరియస్గా తీసుకున్నాం కదా, అవసరం సీరియస్ తీసుకోవడం. నేను కూడా ర్యాలీలో పొందుతా ఇంకా ముందు కూడా ఎక్కడ జరిగితే. కానీ ఇంతకన్నా ప్రాముఖ్యమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషయం పట్ల కూడా సీరియస్నెస్ ఉండాలి క్రైస్తవులు. ఇంతకన్నా ప్రాముఖ్యమైన సంగతులు ఏమున్నాయి అంటే ప్రభువు రాకడ కొరకు ఏమవసరం, కుదురుపాటు జరగడం అవసరం. దాని పట్ల ఎంత సీరియస్. ఒక మనిషి చనిపోయాడండి, సరే వెనుక ముందు అందరం ఈ లోకాన్ని ముగిస్తాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఆయన అకాల మరణం అనేది అందరికీ బాధ కలిగించింది. కుట్రపూరితంగా చంపినా ఎట్లా చంపినా, నాట్ ఓన్లీ ప్రవీణ్ పగడాల గారు, మణిపూర్లో కొన్ని వందల మందిని చంపారు. మనం ఆ గాయమే మనకున్నది. తర్వాత ఇదొక గాయమైంది. ఇవన్నీ మనకు గాయాలి. ఇప్పుడు ఎన్ని గాయాలు మనకైనా మనం పోయి చట్టసభల్లో మనలో ఎవరు లేరు ప్రతినిధులు మాట్లాడడానికి. ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పుడు ప్రియాంక రెడ్డి గారిని హత్య చేసినప్పుడు వెంటనే వారికి షూటింగ్ ఆర్డర్స్ సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నారు, ఏదన్నారు, షూటింగ్ ఆర్డర్ చేసి ఆ క్లోజ్ చేశారు, కాల్చి పాడేసారు. ఎందుకు కాల్ చేశారంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ కులానికి సంబంధించిన ప్రతినిధులు, వాళ్ళ మతానికి సంబంధించిన ప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు. పార్లమెంట్లో చర్చలు జరిగినాయి. మరి ప్రవీణ్ పగడాల గారి గురించి అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయా, పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయా? రోడ్ల మీద మనం ధర్నాలు చేస్తున్నాం. అక్కడ చర్చలు జరిగినప్పుడు ఏమైనా ఫలితాలు మనం చూస్తాం. ఇప్పుడు అక్కడ చర్చలు జరగాలంటే క్రైస్తవ ప్రతినిధులు ఉండాలి, క్రైస్తవ ఎంపీలు ఉండాలి, క్రైస్తవ ఎమ్మెల్యేలు ఉండాలి. మరి మనకు రాజకీయ చిత్రం రానంత వరకు ఇటువంటి ఎన్ని జరిగినా మనము నినాదాలు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది, ర్యాలీలు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది, అప్లికేషన్ తీసుకుంటూ పోవాల్సి వస్తుంది. తప్పితే తగిన న్యాయం మనకు జరగదు. ఎందుకంటే ప్రభుత్వాలు వారి చేతిలో ఉన్నాయి. సరే పర్వాలేదు, దేవుని న్యాయ తీర్పు ఒకటి ఉన్నది. ఇక్కడ మనకు అన్యాయ తీర్పులు వాళ్ళు ఇచ్చిన క్రీస్తు న్యాయపీఠం దగ్గర అందరూ దోషులు నిలబడతారు. మనం దాని మీద దృష్టి పెట్టినాం. ఏలోక తీర్పులు మనకు వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా రాకపోయినా పరలోక తీర్పు అనేది ఆయన కళ్ళకి గప్పి ఇవ్వడం పనులు చేస్తాడు. సో దేవుని తీర్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇంత సీరియస్గా క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ విషయం కొరకై మరి గత 10 రోజులుగా 24 తారీఖు నుంచి ఈరోజు ఎన్ని 39 రోజుల ఇంచుమించు 9 రోజులుగా 24/7 కంప్లీట్గా దాని గురించే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అయినా. దేని గురించి అంటే ఆయన ఇష్యూ మనకు ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరమో, అంతకన్నా 1000 రెట్ల అవసరమైన ఇష్యూ ఇంకోటి ఉన్నది. కుదురుబాటు జరగాలి. అంతకన్నా 1000 రెట్ల అవసరమైన ఇంకో ఇష్యూ ఉంది. యేసుప్రభు వద్దామని చూస్తున్నాడు భూమి మీదకి. సంఘము తన సిద్ధాంతాలు సరి చేసుకోలేకపోతున్నది. ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం.
ఒక నెల మాట్లాడతాం, 2 నెలలు మాట్లాడతాం. తర్వాత ఇంకో సీరియస్ ఇష్యూ ఏంది క్రైస్తవ సమాజానికి, మళ్ళీ ఎవరు పోతారు వాళ్ళు చేసుకోవడమే సీరియస్ ఇష్యూనా? పగడాల గారి యొక్క ఇష్యూ మనందరం ఎట్లయితే సీరియస్గా తీసుకున్నామో, అన్ని డినామినేషన్ల వాళ్ళు తీసుకున్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు తీసుకున్నారు, దేశవ్యాప్తంగా తీసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారు. అదే రీతిగా ఇంకో ఇష్యూని మనం సీరియస్గా తీసుకోవాలి. అది సిద్ధాంతపరమైనటువంటి ఇష్యూ. ఏ బోధ కరెక్ట్ అన్నా? ఇప్పుడు ఐక్యత రావాలని ఎవరైనా చంపినప్పుడు, ఏ సేవకుడైనా మరణించినప్పుడు అందరం ఐక్యత కలిగి ఉండాలి బ్రదర్ అని మాట్లాడతారు. మళ్ళీ ఒక నెల తిరిగిన తర్వాత ఏంటంటే వాళ్ళ బోధ కరెక్ట్ కాదు, మా బోధ కరెక్ట్ కాదు, వాళ్ళ డినామినేషన్ కరెక్ట్ కాదు, మా డినామినేషన్ కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఈ పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఎట్లా ఐక్యత వస్తుంది? ఆ వ్యక్తి చనిపోయినందుకు మనం అందరం కలుద్దాం అనుకుంటే కలవడం కాదు. పలానా వాడు నాకు వ్యతిరేకమైన బోధలో ఉన్నాడండి, వాటితో ఎట్లా నేను కలుస్తాను? వాడు యేసుప్రభువే దేవుడు కాదంటాడు, బాప్తిసం అవసరం లేదంటాడు. మరి ఇవన్నీ ముఖ్యమైన సంగతులు. క్రైస్తవులకు ముఖ్యమైన సంగతులు ఏమై మరి? వాట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ? సో నామకార్థ క్రైస్తవులుగా ఉండి ఎంతకాలము క్రైస్తవులందరూ ఒక త్రాటి మీదకి రావాలని మనం ఎంత పోరాటం చేసినా సాధ్యం కాని పని అది. మనకు ఒక లీడర్ ఉండాలంటే ఒకే బోధలో మనం ఉండాలి. సిద్ధాంతపరమైనటువంటి అంశాల విషయంలో సరి చేసుకున్నప్పుడు మాత్రమే, వాక్యకాంతిలో చర్చలు చేసుకున్నప్పుడు మాత్రమే మరి క్రైస్తవ సమాజానికి ఒక స్పష్టత వస్తుంది. అరే ఈ బోధ వాక్యానుసారం కరెక్ట్, దీని కొరకు కూడా మనము ఈ బోధన బట్టి మనం ఐక్యం కావాలి. ఇప్పుడు నేను అంటే ముస్లింలు అందరూ వారు ఒక గ్రంథాన్ని బట్టి ఐక్యతలోనికి వచ్చిండ్రు. వ్యక్తిగతంగా వ్యాపార రీత్యా వారికి డిస్ప్యూట్స్ ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో డిస్ప్యూట్స్ లేవు, బోధ విషయంలో డిస్ప్యూట్స్ లేవు. సిక్కులకు బోధ విషయంలో, మతం విషయంలో ఏ రకమైన వ్యతిరేకత లేవు, సిద్ధాంతాలు లేవు, వారికి ఒకటే. వ్యాపార రీత్యా ఉండొచ్చు వ్యక్తిగతంగా, అది వేరే విషయం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే సైతాను ముఖ్యమైన సంగతి మీద దృష్టి పెట్టకుండా ముఖ్యం కాని సంగతుల మీదకి మనుషుల యొక్క మనసును మళ్లిస్తూ ఉన్నాడు. ఏంటండి ఇప్పుడు ప్రవీణ్ పగడాల లాంటి శ్రేష్టమైనటువంటి భక్తుడు, సరే క్రీస్తు కొరకు మంచి సైనికుడు, చర్చించుండు, వాదించండు, క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచిండు చచ్చిపోయేంత వరకు కూడా. అట్లా ఎంతమంది లేరు ప్రపంచ చరిత్రలో, సంఘ చరిత్రలో? కోట్ల మంది ఉన్నారు. ఆదిమ సంఘం మొదలుకొని ప్రాణాలు త్యాగం చేసి సజీవ దహనం అయిపోయిన వారు ఉన్నారు. వారందరూ ప్రాణత్యాగం చేశారు కాబట్టి మన దాకా స్వార్థ వచ్చింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇష్యూ ద్వారా కూడా కొన్ని కోట్ల మందికి స్వార్థ వెళ్ళింది. అరే ఏముంది భయ్, ఆ సేవకుడు ఎవరైనా అని ఆయన మొన్నటిదాకా ఆయన వీడియోస్ 30,000 40,000 మంది చూసిన వీడియోస్ ఈరోజు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వెళ్ళిపోతూ ఉన్నాయి వీడియోస్, అందరూ చూస్తున్నారు. ఏంటండి ఇప్పుడు ఆ వ్యక్తిని చంపడం వల్ల, ఏదో కుట్ర చేయడం వల్ల క్రైస్తవ సమాజానికి నష్టమైతే జరగలే, చాలా మేలు జరిగింది. ఆయన చెప్పాల్సినంత కంటెంట్ అయితే చెప్పేసిండు, ప్రతి విషయంలో ఇవ్వాల్సినంత కంటెంట్ ఇచ్చాడు క్రీస్తు కొరకు. అయితే దేవుని బిడ్డలారా, మనమైతే ముఖ్యమైన సంగతుల మీద దృష్టి పెట్టాలి. అందులో ఒకటి మా రక్షణ చాలా ముఖ్యమైనది. మా రక్షణ యేసుక్రీస్తు రక్తం మీద ఆధారపడినది కాబట్టి, రక్షణ అంటే యేసుక్రీస్తు వస్తాడు, యేసుప్రభు రక్తం వస్తుంది, బాప్తిసం వస్తుంది. రక్షణ చాలా ముఖ్యమైన విషయం. ఇక దానికన్నా ముఖ్యమైన విషయం ఏం లేదు. రక్షణ కంటే ముఖ్యమైనది నీ ప్రాణం కూడా కాదు, నీకు ఇంకెవరు కాదు. ముఖ్యమైన సంగతులలో మొదటి రక్షణ ప్రణాళిక, ఆ తర్వాత అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు సంతరించుకున్నటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రార్థన, పరిశుద్ధత, వాక్య సారాంశ బోధలు జీవించడం, ఇవాంజలిజం చేయడం, స్వార్థ ప్రకటించడం, ఏంటంటే సత్యమును గ్రహించడం, ఇవన్నీ వీటి మీద కూడా మాట్లాడాడు. ఎవడు దీని మీద ఇష్యూ చేయడు. ఏంటంటే అవన్నీ ఇష్యూలు చేయాలి మనం. ఇప్పుడు ఒక సేవకుడిని ఎవడన్నా కుట్రపూరితంగా చంపితే మనం దాన్ని చాలా పెద్ద ఎత్తున ఇష్యూ చేయాలి, చాలా పెద్ద ఎత్తున మనం దాని మీద చర్చలు చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలి. దాని మీద మనం అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేయాలి. దాని మీద మనం దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు లేవదీయాలి. మాకు అన్యాయం జరిగిందని దాంతో ఊరుకోవద్దు నేడది. అది దానికన్నా ప్రాముఖ్యమైన సంగతులు ఇంకెన్నో ఉన్నాయి. వాటి మీద కూడా మనం ఇదే రకంగా ఉద్యమాలు చేస్తే క్రైస్తవ సమాజంలో చాలా గొప్ప ఉద్యోగం అనేది వస్తుంది. లేకపోతే సిద్ధాంతపరమైనటువంటి గలిబిలి ఎంతకాలం ఉన్న ఉద్యోగం రావాలని రాదు. ఉద్యోగం రావడానికి దేవుని బిడ్డలారా అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతుల మీద క్రైస్తవుడు దృష్టి పెట్టాలి. ఏంటండి ఈరోజు అన్ని బోధల్లో ఉన్నవారు, సరే ఆయనకు వ్యక్తిగతంగా ఏ సిద్ధాంతం ఉందో మనకు తెలియదు, కానీ బోధ విషయంలో ఆయన ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా. ప్రవీణ్ పగడాల గారు ఆయన ముస్లింలను టార్గెట్ చేసిండు, హైందవులను టార్గెట్ చేసిండు, వాళ్ళ మత గ్రంథాల మీద ఆయన మాట్లాడిండు, ముస్లిం మత గ్రంథాల మీద మాట్లాడిండు. క్రైస్తవ సిద్ధాంత పరంగా నాకు ఈ సిద్ధాంతం ఉందని మాత్రం ఆయన చెప్పలేకపోయింది. ఆయనకు
అంటే క్రీస్తును ప్రకటించాలని ఒకే ఒక ఎజెండా. క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తు కొరకు నేను సాక్షిగా ఉండాలనేది ఒక ఎజెండా ఉన్నది. కానీ అదొకటి కాకుండా ఇంకా వేరే చాలా ఉన్నాయి. సంఘం లోతులను మనం వెళ్తే పెద్ద పెద్ద సంస్థలు, పునాదులు వేసుకున్న సంస్థలకు ముఖ్యమైన సంగతుల మీద దృష్టి లేదు. యేసు ప్రభువునే మనం నిరూపించాలి దేవుడు అనేటటువంటి దాని మీద దృష్టి కొన్ని సంఘాల వరకు లేదు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వాళ్ళు నమ్మరు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరండి. యేసుక్రీస్తు కొంత తండ్రి కంటే చిన్నవాడు కాబట్టి తండ్రే గొప్పవాడు అనేటటువంటి ఒక సిద్ధాంతం, ఒక బోధ ఉన్నది. ఇప్పుడు వాడిని ఎట్లా మనం ఐక్యతలోకి తీసుకొస్తాం? రెండవ రాకడ గురించి స్పష్టమైన అవగాహన లేకుండా ఎంతమంది ఉన్నారు. వీని ఎట్లా మనం ఐక్యతలోకి తీసుకొస్తాం? క్రైస్తవ ఐక్యత ఏదో మనం భౌతిక సంబంధమైనటువంటి ఇన్సిడెంట్ల మీద లేకపోతే ఏదో వ్యతిరేకతల మీద ఆధారపడి లేదు. ఇక్కడ ఒక్క ప్రవీణ్ పగడాలని చచ్చిపోతే ఐక్యత వస్తుందా? మణిపూర్లో కొన్ని వేల మందిని చంపారు, మరి అక్కడ కూడా ఐక్యత రాలే. దేశంలో ఎంతమందిని చంపుతున్నారు. హత్యలు జరిగినప్పుడు, పాస్టర్లు చనిపోయినప్పుడు కొన్ని రోజులు బాధపడతాం, అందరము ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం. కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత మనము ఆలోచించుకోవాలి. ఎందుకొరకు వీళ్ళు చనిపోతున్నారు అంటే క్రీస్తు కొరకే చనిపోతున్నారు కదా. మరి క్రీస్తు భూమి మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? నేను మరలా వస్తానని చెప్పిండు ఆయన. యేసుప్రభు భూమి మీదకి రావడానికి ఏమో ఆటంకాలుగా ఉంటారు. యేసుప్రభు కొరకు చనిపోయినటువంటి భక్తులను బట్టి ఏమో మళ్ళా దుఃఖిస్తారు, రాస్తారు, ఒకరు చేస్తారు. ఏంటండి ప్రభు వస్తే ఇవన్నీ ఉండే కదా. యేసుప్రభు వచ్చేసిన ఎవడు చంపుతాడు? వేళ్ళ కానీ చంపలుగుతాడా? చంపే శక్తి కానీ ఉంటుందా? కాబట్టి ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే మనం యేసుప్రభు త్వరగా రావాలని ప్రార్థన చేయాలి. యేసుప్రభు త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం దిద్దుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకత్రాటి మీదకి వాక్య విషయంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రవీణ్ పగడాల గారు అంటారు, నా రాజు మై కింగ్. ఎంత మంచి స్టేట్మెంట్ ఆయన నోటికి, అది అద్భుతంగా సెట్ అయిపోయింది. నా రాజు వచ్చేస్తాడు అన్నాడు. వేసాయ వచ్చేస్తాడు. అప్పుడు ఆ రాజులకు రారాజుగా మేఘాల మీద ఆయన వచ్చేస్తాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇది ఒక్క ఇష్యూ కొరకు వెయిట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అది ఎంత ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయా, హింసలు జరుగుతాయా, మరణకాండ జరుగుతుందా, లేకపోతే ఒక్కొక్క పాస్టర్ని చంపడానికి ఏదన్నా మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏంటంటే ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపినందుకు ఈరోజు కొన్ని లక్షల మంది రోడ్లు ఎక్కిరు. ఎంతమంది చంపుతారు? క్రైస్తవ సమాజం అనేటటువంటిది ఏదో వేల మీద లెక్క పెట్టేంత లేరు. రోజు నిండిపోయింది, వ్యాపించిపోయింది. రహస్యంగా దేవుడు తన కార్యాలు జరిగించుకున్నాడు. చాపకింద నీరులాగా కృష్ణ నటి పాకిపోయింది. ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు జరిగింది. భూమికి తన ఆజ్ఞనిచ్చి వేగముగా వాక్యమును పరిగెత్త చేయవాడు ఆయన. ఎంతోమంది మారిండ్రు. ఈరోజు మనము పగడాల గారి ఇష్యూలో రోడ్ల మీద ఎక్కిన జనాంగాన్ని చూస్తే ఆశ్చర్యపడిపోతున్నాం. ఆయన చనిపోయి సికింద్రాబాద్ వైఎంసీఏ నుంచి శ్మశాన వాటిక దాకా జనం లైను. ఎవ్వరికి రాలే అంత జనం. ఏ ముఖ్యమంత్రి వచ్చినంత జనం రాలి. కాకినాడలో అద్భుతమైన ర్యాలీ, 5-6 కిలోమీటర్ల దాకా జనం, పెద్ద హైవే నిండిపోయింది. ఎన్నో స్థలాలు. ఏంటంటే ఎవడు ఆపుతాడు క్రైస్తవని? ఒకడు చంపడం ద్వారా క్లోజ్ అయిపోతుంది అంటే కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఈ రకమైనటువంటి హింసాకాండ, ఈ రకమైనటువంటి క్రైస్తవ వ్యతిరేక శక్తులు నాశనమైపోవాలని కాదు మనం చేయాల్సిన ప్రార్థన. నువ్వు దిగిరా తండ్రి ప్రార్థన చేయాలి. నువ్వు దిగి రావడానికి మార్గం సరళం చేసుకో. క్రైస్తవ సమాజానికి జ్ఞానం దయచేయి. క్రైస్తవ సమాజానికి మరి స్థిరత్వము బోధ విషయంలో దయచేయి. క్రైస్తవ సమాజం అంతా కూడా మరి అనునాంగులు కావాలి, వికలాంగులుగా ఉండొద్దు. బోధ విషయంలో ఒక స్పష్టీకరణ కలిగి ఉండాలి. ఇది మన ప్రార్థన. దేవుని బిడ్డలారా, మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం ఆధారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబస్తులు అయితే దే ఆర్ బిలీవ్డ్ పీపుల్. వాళ్ళు అవిశ్వాసులు కాదు, దే ఆర్ ఆల్సో డిసైపుల్. వారు దేవుని యొక్క శిష్యులు. యేసు ప్రభు కొరకు వాళ్ళు కూడా ప్రారంభించినంత ప్రేమ ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు. మా యొక్క నా భర్త దేవుని దగ్గర ఉన్నాను, తన భార్య నమ్ముతున్నది, పిల్లలు మా డాడీ ప్రభు దగ్గర ఉండి నమ్ముతున్నారు. దే హ్యావ్ హోప్. క్రైస్తవ సమాజం ఉంది. అప్పుడు ఆయన నరకంలో పడడు. ఆయన ఖచ్చితంగా ప్రభు యొక్క మరి వక్షస్థలాన్ని చేరినని మనం కూడా నమ్ముతున్నాం. కానీ ఆ ప్రభు భూమి మీదకి రావడానికి ఎదురు చూస్తున్నాడు కదా. ఈ కార్యం కొరకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం? ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి, దోషులను బయట పెట్టాలి. సరే, ఇప్పుడు దోషులను బయట పెట్టి వారు శిక్షిస్తే అంతతో మనం సంతోషపడదామా? దోషులను బయట పెట్టి శిక్షించారనుకో, చట్టపరంగా వారికి ఊరి శిక్ష చేశారనుకోవచ్చు కోర్టు వారు, దొరికితే బయటపడితే ఆధారాలు మొత్తం
అది మన ఎజెండా కాదు కదా. యేసుప్రభు భూమికి రావడం మన ఎజెండా. భూమిని యేసయ్య పరిపాలించడం మన ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ న్యాయం జరుగుతుంది, న్యాయం జరిగినా జరగకపోయినా యేసు రావడం ముఖ్యమైన కార్యక్రమం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు ముఖ్యమైన సంగతుల మీద దృష్టి పెట్టండి. దేవుని బిడ్డలారా, ముఖ్యమైన సంగతులు అంటే కొన్ని వ్యర్థమైన సంగతులు కూడా ఉన్నాయి. వ్యర్థమైన వాటి మీద దృష్టి పెట్టకని అంటాడు 119వ కీర్తన 37వ వచనంలో ఏమన్నాడు ఏంటండి? 119వ కీర్తన 37వ వచనంలో అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడక. అది ముఖ్యమైన సంగతులను చూడాలి మనం. క్రైస్తవుడు అంటే వ్యర్థమైన సంగతులను చూడొద్దు. ఒక సంగతిని చూస్తున్నప్పుడు దీని యొక్క గమ్యం ఏమిటని ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా క్రైస్తవ సమాజంలో ఈ మార్పు రావాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎవరైతే ఏ కుట్రలు చేసి ఆయన ఒకవేళ కుట్రపూరితంగా చంపిందే వాస్తవం అయితే ప్రభుత్వాలు వెంటనే వాటిని బయటపెట్టాలి, దోషుల్ని శిక్షించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అంతటితో ఆగిపోకుండా పగడాల గారి యొక్క ఇష్యూ ఎంత ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజం తీసుకున్నదో అంతే ప్రాముఖ్యంగా సిద్ధాంత బోధన విధానాన్ని కూడా తీసుకోవాలి. మరి కుదురుబాటు కొరకు కూడా సీరియస్గా తీసుకోవాలి. రాకడ విషయంలో స్పష్టీకరణ సీరియస్గా తీసుకోవాలి. ఎవరు బోధలు వాళ్ళకుండను బ్రదర్ అని మనం కలిసి ఉందామంటే సాధ్యం కాదు. ఎవరు బోధలు వాళ్ళు చెప్పుకోండి మనం కలిసి ఉందామంటే అయ్యే పని కాదు. కలిసిన వాళ్ళు భౌతికంగా కలుస్తారు కానీ మనసు కలవదు. విశ్వాస విషయంలో ఏకత్వం పొందమన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రార్థన చేద్దాం. ప్రభువాన్ని సంఘాన్ని కన్నులు వెలిగించండి. వ్యర్థమైన వాటి మీద సంఘం దృష్టి పెడుతున్నదేమో, ముఖ్యమైన వాటి మీద దృష్టి పెడుతున్నట్లుగా మీ ఆత్మకార్యం జరిగించండి. మరొకసారి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయం ఇదివరకే 9 రోజులు గడిచిపోయింది, ఇంకా ఏం తెలుస్తలేదు. దేవుడే దీంట్లో జోక్యం చేసుకొని మరి ఇష్యూను అటో ఇటో తేల్చేటట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసుల మనసు ఎక్కువసేపు కొన్ని ఈ ఇహలోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు కూడా. మన మనసు యేసయ్య మీద ఉండాలి. మన మనసు పరలోక సంబంధం వాటి మీద ఉండాలి. భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకండి అన్నాడు. అడిగాం న్యాయం చేయమని. మీ తీర్పు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలని నడకడ కింద. కాబట్టి ఇక్కడ ఎవడన్నా న్యాయాన్యాయాలు మార్చి చెప్పవచ్చు. రేపు ఆడిపోయిన తర్వాత అన్ని విషయాలు బయటపడతాయి కదా. ఆ నిరీక్షణతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మరొకసారి మనకు ముఖ్యమైన సంగతుల మీద మన దృష్టి నిలుపుటకు కావాల్సిన శక్తి, అభిషేకం, పరిశుద్ధాత్మ నడిపింపు దయచినట్లుగా కూడా మనం ప్రార్థన చేసుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, మరొకసారి నీ ఆత్మకార్యం జరిగించండి. క్రైస్తవ సంఘము, సమాజము, దైవమా ముఖ్యమైన సంగతుల మీద దృష్టి పెట్టి నీ రాకడ కొరకు సన్నద్ధుడై, అవునయ్యా నేను నమ్ముకున్న మా అందరికీ లోకంలో హింసలున్నాయి, అవమానాలున్నాయి, శ్రమలున్నాయి. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయును అనుకున్న కాలము వచ్చి ఉన్నదన్నా. దైవమా మీరు చెప్పారు ఏనాడు ఈ లోకంలో మిమ్మల్ని విశ్వసించినందుకు మమ్మల్ని రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని. వాటిని బట్టి మీరు ఏమాత్రం ఆశ్చర్యపడకండి, కానీ ఉంచవలసిన వాటి మీద మీ దృష్టి ఉంచడం సెలవిస్తూ వచ్చాం. నీ రాకడ కొరకు మేము వేడుకుంటున్నాం. మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి రాజా. ఈ కుదురుబాటు కాలం కొరకు అన్ని సంఘాల వారి యొక్క కన్నులు వెలిగించండి. నీవు ఈ లోకానికి రావాలి ప్రభువా, దాంట్లో మా పాత్ర ఉండాలి. మేము కొందరినైనా సిద్ధాంత స్పష్టీకరణలో నడిపించినట్లుగా మీ ఆత్మకార్యం జరిగించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. స్తోత్రాలు. మరొకసారి పగడాల గారి యొక్క వివాదంలో కూడా త్వరగా నా తండ్రి మరి అధికారులు పూనుకొని ఒక స్పష్టత క్రైస్తవ సమాజానికి మా యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సజ్జనులందరికీ తెలియజేయనట్లుగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ఇంతబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే అక్షయ, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామమున అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును. ఆమేన్. థ్యాంక్ యూ.